దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరి సాయంత్రకాల సమయంలో ఆహ్వానిస్తున్నానండి. ఆధ్యాత్మికంగా బలహీన పడటము గురించి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఆధ్యాత్మికంగా వాళ్ళు పడుతున్నారని, దేవుడి సన్నిధి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని, ఇంతకు ముందు ఉన్నట్లుగా మరి ఇప్పుడు దేవుడి పట్ల ఆసక్తి కానీ, వాక్యంలో వాక్యం పట్ల వాళ్ళకి ఆ ప్రేమ కానీ, తర్వాత మరి ప్రార్థన అన్నా, మందిరం అన్నా, ఇంతకు ముందు ఉన్నటువంటి ఉత్సాహం కానీ, ఆ ఉజ్జీవం కానీ మరి ఇప్పుడు తగ్గిపోయింది. మరి ఆ ఒక్క ఆలోచనలు కలగట్లేదు అనేటువంటి ఆ భావన చాలా మందిలో ఉంటుందండి. అయితే కొంతమంది ఎలాగుంటారంటే, ఇంకా అంతేలే మనం ఇట్లా దీన్ని కంటిన్యూ చేసేద్దాము అన్నట్లుగా కొంతమంది దాన్ని కంటిన్యూ చేసేస్తారు. వాళ్ళు బలహీన పడిపోతున్నప్పుడు, వాళ్ళు ఎండిపోతున్నప్పుడు వాళ్ళకి తెలిసినా సరే దాన్ని రెక్టిఫై చేసుకోవాలని ఆలోచించరు. అలా ఆ ఒక్క లైఫ్లోనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మరి కొంతమంది దాని నుంచి బయటికి రావాలని, తిరిగి మరలా ఆ మొదటి ప్రేమను వాళ్ళు సంపాదించుకోవాలని కోరుకుంటారండి. ఒకవేళ ఇప్పుడు ఈ లైవ్లో వీక్షిస్తున్న మీకు అలాంటి ఆశ ఉంది అని నేను అనుకుంటున్నాను. అందుకనే మీరు ఇప్పుడు వాక్యం వింటున్నారు. అలాంటి ఆశ కనుక మీకు ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? జారిపోయినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళా బలపరుచుకోవాలంటే, పోయినటువంటి దేవుడి సన్నిధిని మళ్ళా మన జీవితాల్లో మనం అనుభవించాలంటే ఏం చేస్తే మళ్ళీ మనం బలపడతాం, ఏ విధంగా ఉంటే దేవుడి సన్నిధిని మనం అనుభవిస్తాం అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనము ఇప్పుడు చూద్దామండి. మరి ఒకసారి ఇజ్రాయేలీల్ని మోషేతో ఇజ్రాయేల్ గురించి ఈ విధంగా దేవాది దేవుడు చెప్తారు. ఏంటంటే, మోషే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు ఈ ఇజ్రాయేలు తీసుకొని వెళ్ళు. ఇదిగో నీకన్నా ముందుగా నా దూతను నేను పంపిస్తున్నాను. మరి నీ ఎదురుకుండా వచ్చేటువంటి ఏవైతే ఆ ఒక శత్రు దేశాలు ఉంటాయో, హివ్వీలు, అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను, సమూల ధ్వంసం నేను చేస్తాను. అయితే నేను నీతో పాటు రాను. ఏమన్నారండి ప్రభు? నేను నీతో పాటు రాను. ఎందుకంటే మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కాబట్టి నేను మీతో పాటు రాను. దారి మధ్యలో, మార్గ మధ్యలో ఒకవేళ మీ యొక్క ప్రవర్తన నచ్చకపోతే నేను మిమ్మల్ని సంహరించవలసి వస్తుందేమో, నేను మిమ్మల్ని నాశనం చేయవలసి వస్తుందేమో, కాబట్టి నేను ఈ ప్రయాణంలో మీతో పాటు రాను అని చెప్పినప్పుడు మరి ఆ ఒక్క దుర్వార్తను విన్నటువంటి ప్రజలు, మోషే చాలా కుమిలిపోయి ఏడుస్తారండి. ఏడ్చి వాళ్ళు మరి వాళ్ళపై ఉన్నటువంటి ఆభరణాలు, ఆ తర్వాత వాళ్ళపై ఉన్నటువంటి ఆ ఒక్క బంగారు నగలు అన్నీ కూడా తీసి పక్కన పడేస్తారు. పక్కన పడేసి, మేము వెళ్ళబోయే ప్రాంతంలో, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో దేవుడు లేకుండా, దేవుడి సన్నిధి లేకుండా మేము వెళ్ళి ఏం చేయాలి అక్కడ అని చెప్పి వాళ్ళు బాధపడుతూ మరి వాళ్ళను తగ్గించుకుంటూ నిరాడంబరంగా దేవుడి సన్నిధిలో కూర్చుని గోజాడతారండి. మరి అప్పుడు మోషే ఒక పని చేస్తారు. ఏంటంటే, ఆ పాళెము వెలుపటి నుండి బయటికి వెళ్ళి ఒక గుడారాన్ని దేవుని కోసము ఆయన నిర్మించడం జరుగుతుంది. ఆ గుడారానికి ఆయన ఒక పేరు పెడతారు. అదేంటంటే, ఇది ప్రత్యక్షపు గుడారము అనేటువంటి ఒక పేరు పెడతారు. మరి ఒక్కసారి మనము ఆ వచనం చూసుకొని ఎందుకు ఆ విధంగా కట్టారు అనేది మనము ధ్యానించుకుందామండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనము మనం ధ్యానిద్దామండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలకు వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది.
మోషే అంట గుడారాన్ని తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ఏమని పేరు పెట్టాడండి? ప్రత్యక్షపు గుడారము అనేటువంటి పేరుని పెట్టారంట. యెహోవాను వెదికిన ప్రతి వాడు పాళెమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఇక్కడ ఈ యొక్క గుడారమునకు ఈ పేరు పెట్టడానికి గల ప్రాముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే, కారణం ఏంటంటేనండి, నా దేవుడు ఇక్కడ ప్రత్యక్షం కావాలి, ఈ ప్రత్యక్షపు గుడారంలో ఆయన ప్రత్యక్షం కావాలి అని చెప్పి, మరి ఆయన దర్శనాన్ని నేను పొందుకోవాలి, ఆయన సన్నిధిని నేను అనుభవించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన ఆ గుడారాన్ని తీసి ఆ పాళెము వెలుపటికి వెళ్ళి చాలా దూరంలో ఆ గుడారాన్ని పెట్టి దానికి ప్రత్యక్షపు గుడారము అని పెట్టాడంట. మరి ప్రభువారు ప్రత్యక్షమైన తర్వాత ఆ ఒక గుడారం కట్టాడో, లేకపోతే గుడారం వేసిన తర్వాత ప్రభువారు ప్రత్యక్షమయ్యారో తెలియదు, కానీ దానికైతే ప్రత్యక్షపు గుడారము అని పేరైతే ఆయన పెట్టాడు. మరి ఆయన ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క ముఖ్య ఉద్దేశము, దానిలో ఉన్నటువంటి ఆ మర్మం ఏంటంటే, దానిలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏంటంటే, మనము ఏదైనా దేవుడి కొరకు ప్రత్యేకించినప్పుడు, మనము దేవుడి కొరకు ఏదైనా ఒక స్పెషల్గా ఒక ప్రాంతాన్ని దేవుడి కోసం, ఇది దేవునిదయ్యా, ఇది నీదయ్యా అని మనం ఏదైతే చెప్తామో దాన్ని దేవుడు హానర్ చేస్తారంటండి. దాన్ని ప్రభువు గౌరవిస్తారంట, గణపరుస్తారంట. ఇది ఏదైతే ఇది దేవునికి అని మనము ప్రతిష్ఠిస్తామో, ఈ యొక్క గది దేవునికి, ఈ యొక్క సమయము దేవునికి, ఈ యొక్క మందిరము దేవునికి, ఈ యొక్క గృహము దేవునికి, ఈ యొక్క వ్యక్తి దేవునికి అని మరి మీరు ఏదైతే పర్టిక్యులర్గా ఇది దేవుడికి అని మీరు దాన్ని ప్రతిష్ఠించుకుంటారో, దేవునికి మీరు ప్రాముఖ్యతనిచ్చి దాన్ని మీరు ఆయనకు అని సబ్మిట్ చేస్తారో, దానిని ప్రభువారు హానర్ చేస్తారంట, దానిని ప్రభువారు గౌరవిస్తారంటండి. మరి మోషే ఆ ప్రత్యక్షపు గుడారము వేసిన యొక్క కారణం ఏంటంటే, కోల్పోయినటువంటి దేవుడి సన్నిధి మరలా అతను తెచ్చుకోవాలని, రాను అంటున్నటువంటి ప్రభువుని తిరిగి మరలా ఆ గుడారంలోనికి వెళ్ళి ఆయనను ఆహ్వానించాలని ఆయన ఆ గుడారం అక్కడ వేశాడండి. అయితే యెహోవాను వెదకాలి అని అనుకున్న వారందరూ కూడా ఆ గుడారంలోనికి వెళ్తూ వస్తూ ఉన్నారంటండి. హల్లెలూయా. ఈరోజు మీరు దేవుని యొక్క సన్నిధి కావాలి అని కోరుకుంటున్నారా? కోల్పోయినటువంటి దేవుడి సన్నిధిని, జారిపోయినటువంటి మీ భక్తిని, ఆ నడిపింపు లేనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని మీరు తిరిగి మరలా సంపాదించుకోవాలంటే, మీరు మోషే వలె ఒక ప్రత్యక్షపు గుడారమును, ఒక బలిపీఠమును దేవుడి కోసం మీరు కట్టాలి. హల్లెలూయా. మీరు దేవుని కోసము దీన్ని సబ్మిట్ చేయాలి. ఒక సమయాన్ని దేవుడి కోసం మీరు ఇవ్వాలి. ఒక ప్రాంతాన్ని దేవుడి కోసం మీరు కేటాయించాలి. ఈ రూమ్లో ఈ జాగా, ఈ యొక్క స్థలము దేవునికి, ఈ యొక్క కొద్ది భాగము దేవునికి అని, మీకున్నటువంటి చిన్న ఇల్లైనా సరే, చిన్న ప్రాంతమైనా సరే, దేవునికి అని మీరు ఎక్కడైతే ప్రతిష్ఠిస్తారో, దేవునికి అని మీరు ఎక్కడైతే మరి దాన్ని మీరు ఉంచుతారో, దానిని దేవుడు హానర్ చేస్తారు. ఆ ప్రాంతంలో దేవుడు ప్రత్యక్షం అవుతారు మీతో. ప్రార్థన అనేది ఎప్పుడైనా చేయొచ్చండి, తప్పులేదు. మీరు డే మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఒక నిర్దిష్టమైన సమయము, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతము, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యేకించబడినటువంటి ప్రాంతంలో మీరు ఎప్పుడైతే కూర్చుని ప్రభు వారిని ఆహ్వానిస్తారో, ప్రభు వారికి ఆ హానర్ చేస్తారో, మీరు ఆ ఒక్క పర్టికులర్ ఆ ప్రాంతాన్ని ప్రభు వారు కూడా హానర్ చేస్తారంట. హల్లెలూయా. సో యెహోవాని వెదకాలి అని అనుకున్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రభువుని చూసి వస్తున్నారంట, ఆయన సన్నిధిని పొందుకుని వస్తున్నారంట. ఈరోజు మీరు దేవుని సన్నిధిని పొందుకోవాలి అని అంటే, ఆయన వెతకాలి అని అనుకునే వారందరూ కూడా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్లాల్సిందే. దేవుని యొక్క బలిపీఠం వద్దకు వెళ్లాల్సిందే. దేవుని యొక్క ప్రార్థన సమయానికి, ఆ సహవాసానికి వెళ్లాల్సిందే.
అలా సన్నిధి కావాలి అని అనుకున్న వారు మాత్రమే ఆయనను వెతికారు, మిగిలిన వాళ్ళు బయటే ఉండిపోయారు. హల్లెలూయా. మరి ఇదే అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు మనం చూద్దామండి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. మరి ఆయన గుడారం వేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమునందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచూ ఉండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతి వాడు తన తన గుడారపు ద్వారమునందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. తర్వాత అతడు ఆ పాళెంలోనికి తిరిగి వచ్చుచూ ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ ఆ గుడారము ఎప్పుడైతే మోషే వేశారో, దానికి ప్రత్యక్షపు గుడారము అని ఎవరైతే పెట్టారో, ఆయన పేరు పెట్టాడో, అక్కడ దేవుని యొక్క మేఘ స్తంభము అక్కడ దిగి గుడార ద్వారం నందు నిలవబడిందంటండి. హల్లెలూయా. ఆయన ఆ గుడారపు ద్వారం నందు నిలబడిన తర్వాత మరి ఆ మేఘ స్తంభము మహిమ, దేవుని సన్నిధి అక్కడ ఆవరించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క మేఘ స్తంభాన్ని చూసి, దేవుని యొక్క సన్నిధిని చూసి, దేవుని యొక్క మహిమను చూసి ప్రతి ఒక్కరూ నమస్కారం చేస్తున్నారంటండి. మరి ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు దేవాది దేవుడు మోషే అనేటువంటి ఒక మనుష్యుడితో మాట్లాడాడండి ఆ రోజు. హల్లెలూయా. ఆయన ఆ పాళెంలో వెళ్తున్నప్పుడు మరి దేవుడి సన్నిధి అమాంతంగా అక్కడికి దిగి రావడము, మరి దేవుడు గంటల తరబడి మోషేతో మాట్లాడడము, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎప్పుడైతే మరి దేవుడి సన్నిధిని మీరు అనుభవిస్తారో, దేవుని యొక్క ఆ ఒక్క నడిపింపులో మీరు ఉంటారో, ఆ ప్రత్యక్షపు గుడారం అనేటువంటి అనుభవంలోకి మీరు వెళ్తారో, అప్పుడు దేవుడి మహిమ, దేవుని ప్రకాశము, దేవుని తేజస్సు మీ ముఖపుల పైనకు వచ్చేస్తుందండి. ప్రభువారు ప్రతి ఒక్కరిలోనూ ఆయన మహిమను ఉంచారు. ఆ మహిమను మనము బయటకు తీయాలి. ఎలాగా అంటే, మనము దేవునితో సావాసం చేయడం వల్ల, దేవునితో ప్రార్థనలో ఎడతెగక గడపటం వల్ల, మరి పడిపోయినటువంటి మన ప్రార్థన అనేటువంటి బలిపీఠాలను మనం తిరిగి కట్టడం వల్ల, దేవుణ్ణి హానర్ చేయడం వల్ల, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జీవించటం వల్ల కోల్పోయినటువంటి దేవుడి సన్నిధిని మనము తిరిగి మరలా సంపాదించుకోవచ్చు. మరి నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ, నా ఆత్మను నేను మీకు ఇచ్చి ఉన్నాను, సదాకాలం ఆయన మీతో ఉంటాడు, యుగ సమాప్తి వరకు ఆయన మీతో ఉంటారని చెప్పారు. ఆయన దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోడు, కానీ ఆయన ఆత్మ మాత్రము మౌనంగా ఉండిపోతుందండి. మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడడం మానేస్తామో, మనము దేవునితో ఎప్పుడైతే సహవాసం చేయడం ఆగిపోతామో, మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే ఎండిపోయినట్టు ఉంటుందో, అప్పుడు ఆ ఆత్మ అనేది ఆగిపోతుంది, మౌనంగా ఉండిపోతుంది. అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు అంటాడు, ఆత్మను ఆర్పకండి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకండి, ఎడదెగక ప్రార్థించండి అని ఆయన పౌలు భక్తుడు చెప్తారు. హల్లెలూయా. మనము ఆత్మని ఆర్పకూడదు. దేవుడు మనతోనే ఉంటారు, ఆయన ఎక్కడికి వెళ్ళరు. మనతో ఆయన వాగ్దానం చేశారు, నిబంధన చేశారు, నేను ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళను అని. కానీ మనము ఆ ఆత్మను ఎప్పటికప్పుడు మండిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన ఆత్మను మనము దేవుని అనేటువంటి వాక్యముతో ఆ అగ్నితో మనము మండించాలి. దేవుడు యొక్క వాక్యంతో మన ఆత్మని. హల్లెలూయా. మరి ఆ మేఘ స్తంభము ఆ మోషే పెట్టినటువంటి ఆ గుడారం మీదకి వచ్చినప్పుడు అంట, మోషే యొక్క ముఖము దగదగ మెరిసిపోయిందంటండి. ఆయన బయటకు వచ్చినప్పుడు మరి ప్రజలందరూ ఆయన ముఖము చూడలేకపోతుంటే, మోషే ముసుగు వేసుకుని మరి ప్రజల దగ్గరికి దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రకటించడానికి బయటకు వచ్చేవారు. నువ్వు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు దేవునితో నువ్వు హానర్ చేసి ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను నువ్వు ఇస్తున్నప్పుడు, నీ ముఖములో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్చస్సు, ఆ తేజస్సు, ఆ ప్రకాశము,
అనేది ఈ ప్రపంచం అంతా చూస్తుంది. నువ్వు చుట్టూ ఉన్న ప్రజలు చూస్తారు. నువ్వు ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు చేసే పనులలో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యములో కూడా దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి అనేది నువ్వు చూస్తావు. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తే వారు స్వస్థపడతారు. నువ్వు ఎవరి కొరకు మరి ఆశీర్వచనం ప్రకటిస్తావో వారి జీవితంలో ఆశీర్వచనం వస్తుంది. మరి నిన్ను బట్టి అనేకులు క్రీస్తు వైపుకు ఆకర్షితులు అవుతారు. నువ్వు ఎప్పుడైతే దేవుడితో నీ సమయాన్ని గడుపుతావో. హల్లెలూయా. నీవు ప్రత్యక్షపు గుడారము అనేటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ నీ పైనకు అమాంతంగా దిగి వస్తుంది. హల్లెలూయా. నేను సాధు సుందర్ సింగ్ గారి గురించి ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నానండి మీకు. సాధు సుందర్ సింగ్ గారు మరి ఇక్కడ ఈ పంజాబ్లోనే మరి ఆయన యొక్క జన్మస్థలము. ఇప్పుడు మేము ఉంటున్నటువంటి ఈ ప్రాంతం నుంచి మరి ఆయనది కొద్ది గంటలేనండి దూరము, పెద్ద దూరమేం కాదు. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా వెళ్ళి ఆయన యొక్క స్వగ్రామాన్ని, ఆయన ఉన్న ఇల్లుని అన్ని చూడాలని మాకు ఆశగా ఉంది. మాకు సమయం దొరక మేము వెళ్ళట్లేదు. కానీ ఆయన ఈ ప్రాంత వాస్తవ్యులే, ఈ పంజాబ్లోని రాంపూర్ అనే గ్రామ వాస్తవ్యులైన. సో మరి ఇక్కడ ఉండి అనేకమైనటువంటి దేశాలకు సాధు సుందర్ సింగ్ గారి యొక్క మిషనరీ యాత్ర అనేది కొనసాగిందండి. మరి ఆయనకు ఒక పేరు కూడా ఉంది, రక్తం కారే పాదాలు కలిగినటువంటి సువార్థికుడు అని. ఆయన పాదములకు చెప్పులు కూడా వేసుకోకుండా అనేక ప్రాంతాలకు మరి ఆ హిమాలయ పర్వతాల్లో నడుచుకుంటూ వెళ్తూ పాదాలకు రక్తం కారుతున్నా సరే ఆయన సువార్త మాత్రం ఆపలేదు. అంత గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు. అయితే ఆయనకు ప్రతిరోజు కూడా సాయంకాలము 5 గంటలకు ఒక అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి ఒక చెట్టు కింద మరి ఆయన దేవునితో మాట్లాడే అనుభవము ఆయనకు ఉందంటండి. అయితే ఆయన ప్రతిరోజు ఆ ఒక్క ప్రాంతానికి వెళ్ళి కరెక్ట్గా అదే సమయంలో కూర్చుని దేవుడితో మాట్లాడేవాడు. అయితే ఒకరోజు మరి ఆయనకు అనుకోని కారణాల వల్ల ఆయన వెళ్ళాల్సిన సమయం కన్నా ఒక అరగంట సమయము ఆయన ఆలస్యంగా వెళ్ళారంట. వెళ్ళేటప్పటికి మరి ఆయన ఎప్పుడు వచ్చినట్లుగానే అక్కడికి వచ్చారు. వచ్చి చూడంగానే మరి ఆ ప్రాంతం అంతా కూడా గొప్ప వెలుగుతో మరి ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక తేజస్సుతో ఆ ప్రాంతం అంతా కూడా మరి దగదగ మెరిసిపోతుందంటండి. ఆయనకు అర్థం కాలేదు, ఏంటి ఏమైంది ఇక్కడ, ఎప్పుడు నేను ఇలాంటి వెలుగు చూడలేదే, ఏంటి ఈరోజు ఇలా మెరుస్తుంది, ఏమైందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన వెళ్ళలేకపోతున్నారంట. ఎంత ప్రయత్నిస్తున్నా సరే సాధు సుందర్ సింగ్ గారు ఆ లోపలికి ఆయన వెళ్ళలేకపోతున్నారంట. కొంతసేపటికి ఆయన ప్రయత్నించగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని దేవుడితో మరి సంభాషించడం ప్రారంభించి ఈ విధంగా అడుగుతున్నారు, ప్రభువా ఈ యొక్క తేజస్సు ఏంటి, ఈ వెలుగేంటి, ఈ యొక్క శక్తి ఏదో ఉన్నది అని నాకు అనిపిస్తుంది, ఏంటయ్యా దీనికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ప్రభు ఆయనతో చెప్తున్నారంట, సుందర్ సింగ్ నువ్వు ప్రతిరోజు ఒక సమయానికి నువ్వు ఇక్కడికి వస్తున్నావు కదా, మరి ఈ రోజు కూడా నువ్వు అదే సమయానికి ఇక్కడికి వస్తావని మరి నేను ముందుగా ఇక్కడికి వచ్చాను ఈ ప్రాంతానికి. అయితే నువ్వు రావడం ఈరోజు ఆలస్యమైంది, కానీ నేను మాత్రము నా సమయానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారంట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చాలా ఆశ్చర్యపడిపోయారంట. ఆయనకి తెలియదు, రోజు ఆయన వెళ్ళి ప్రార్థిస్తున్నాడు ఆ ప్రాంతంలో, కానీ ఆయన చుట్టూ ఒక మహిమ ఉందని, ఆయన చుట్టూ ఒక గొప్ప వెలుగు ఆవరించి ఉంటుందని, ఆయన పైన ఒక గొప్ప ప్రసన్నత ఉందని ఆయన గుర్తించలేకపోయారు. కానీ ఆయన ఒకరోజు అకస్మాత్తుగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అంత మహిమతో నిండిపోయిందంట, దేవుడు మహిమతో. అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను రోజు ఈ ప్రాంతంలో కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు బహుశా ఇలాగే ఉంటున్నట్టుంది, నాకు తెలియలేదే అని అనుకున్నాడంట ఆయన. చూసారా ఎంత గొప్ప అనుభవము. మరి ఆయన యొక్క స్టోరీలో ఆయన రాసుకుంటున్నప్పుడు మరి ఆయన అనుభవాన్ని ఆయన రాశారు ఇలాగా. మనము ఎక్కడైతే కూర్చుని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని మీరు కేటాయించి మీ గృహంలో కావచ్చు, మీ యొక్క బెడ్రూమ్లో కావచ్చు, ఎక్కడ మీరు ఒక ప్రాంతాన్ని కేటాయించి ఇది దేవుడికి అని మీరు కేటాయిస్తారో ఆ ప్రాంతంలో అండి మీరు వెళ్ళక కన్నా ముందే దేవుడు వచ్చి ఆ ప్రాంతంలో అక్కడ నిలబడతారండి. ఆయన సన్నిధి అక్కడ నిలబడుతుంది. కనుకనే ఒక
క్రమశిక్షణ కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితము, ఒక ప్రార్థన జీవితం అనేది ఒక క్రైస్తవుడికి ఎంతగానో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నువ్వు దేవునితో మరి బలమైనటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి అని అనుకున్నప్పుడు నీకు క్రమశిక్షణ కావాలి. నీకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కావాలి. దేవునితో ఒక తీర్మానం చేసుకోండి మీరు. ప్రభువా, నేను ఇంతకు ముందు వల్లే కాదు, మరి ఇక్కడి నుంచి నేను ఒక సమయాన్ని కేటాయించుకుంటాను, ఒక ప్రాంతాన్ని నేను కేటాయించుకుంటాను. ఇదిగో ఇది నీ స్థలం, ఇదిగో ఇది నీ ప్రాంతము, ఇది నేను నీ కోసం ప్రతిష్ఠిస్తున్నానయ్యా, ఇక్కడ నువ్వు వచ్చి నువ్వు వాసం చేయి, మనిద్దరము కలిసి మాట్లాడుకుందాము అని చెప్పి మీరు ప్రభు వారిని ఆహ్వానించండి. తప్పకుండా దేవుడి యొక్క సన్నిధి అనేది మీరు అనుభవిస్తారండి. అదే రీతిగా మరొక భక్తుడు ఉన్నారు, ఆయన పేరు చార్లెస్ ఫిన్నీ. ఈ చార్లెస్ ఫిన్నీ అనేటువంటి ఈయన కూడా ఒక గొప్ప మిషనరీ ఇంగ్లాండ్లో. మరి ఈయన ఒక న్యాయవాదిగా పనిచేయాలని ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఆ సమయంలో. అయితే ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నారంటండి, ఈయనకు ఒక స్నేహితుడు ఉన్నారంట. మరి ఆయన అలాగే ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ప్రతిరోజు సాయంకాలము 4 గంటల నుంచి 5 గంటల వరకు మరి వాళ్ళ యొక్క రూమ్లో కూర్చుని ప్రభు వారికి వర్షిప్ చేసేవారంట. దేవునికి అనేకమైనటువంటి కీర్తనలు పాడేవారంట. మరి కొంతసేపు వాక్యాన్ని ధ్యానించి చిన్న ప్రార్థన చేసుకుని వారు ఆ గంట సమయము దేవునితో గడిపేవారు. అయితే ఒకరోజు మరి చార్లెస్ ఫిన్నీ గారు యథావిధిగా మరి ఉదయం లేచి మరి ఆయన న్యాయవాదిగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా, ఇంకొక అడ్వకేట్ దగ్గర ఆయనకు వెళ్ళాలి. మరి ఆయన ఆఫీస్ టైం అయిపోతుంది, ఆయన రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోతున్న సమయంలో ఆయన ఏ గదిలో అయితే కూర్చుని వర్షిప్ చేస్తారో ప్రతిరోజు, మరి ఆ గదిలో ఒక గొప్ప వెలుగు, ప్రకాశవంతమైనటువంటి తేజస్సు అక్కడ కనపడిందంట. కనపడినప్పుడు మరి ఆ చార్లెస్ ఫిన్నీ గారు ఆ ఒక గదిని దాటి వెళ్ళాలన్నా కూడా ఆయన వెళ్ళలేకపోతున్నారంట. ఆయన వల్ల కావట్లేదంటే ఎంత ప్రయత్నిస్తున్నా సరే మరి ఆ ప్రాంతాన్ని దాటి ఆయన వెళ్ళలేకపోతున్నారంటే. ఇంకా ఆయన వల్ల కాలేదు. వెంటనే ఆ తలుపులు క్లోజ్ చేసేసి మోకాళ్ళ మీద పడి దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవించడము ప్రారంభించారు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవించడం ప్రారంభించారు. ఆయన కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తున్నాయి, మరో పక్క నవ్వుతున్నారు, మరో పక్క మరి ఆ ఆనంద బాష్పాలు, హృదయము నిండా గొప్ప సంతోషము, చెప్పలేనటువంటి ఆనందము ఆయన్ని ఏలుబడి చేస్తుందంట. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. అయితే కొంత సమయానికి మరి ఆయనకు అనిపించిందంట, ఈ యొక్క మహిమను, ఈ ప్రకాశాన్ని నేను చూడలేకపోతున్నాను, ఇంక నేను చనిపోతానేమో, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇక నేను చనిపోతానేమో అని చెప్పి ఆయన బలవంతంగా ఆపేశాడంటండి. వద్దు ప్రభు, ఇంక నేను చూడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదయ్యా, దయచేసి ఇంకా ఆపే, నేను ఈ మహిమను తట్టుకోలేకపోతున్నాను, ఈ ప్రకాశాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని ఆపేమన్నప్పుడు మరి ప్రభు ఇంకా ఆయన యొక్క ప్రకాశాన్ని ఆపేశారంట. అదంతా అయిపోయిన తర్వాత ఆయన మోకాళ్ళ మీద నుంచి పైకి లేచి బయటికి వచ్చారు. ఆయన తలుపు తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆయనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరి అప్పటికే ఆయన ఆ గదిలోనికి వెళ్ళి వారం రోజులైందంటండి. హల్లెలూయా. దేవుడికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. నిజంగా మరి ఈ మాట నేను మీతో చెప్తుంటేనే నా యొక్క ఒళ్ళు పులకరిస్తుంది, నా శరీరం అంతా కూడా. ఎంత ధన్యుడండి ఆయన మరి ఆ మహిమను చూస్తున్నప్పుడు, ఆ ప్రకాశాన్ని ఆయన అనుభవిస్తున్నప్పుడు మరి వారం రోజుల పాటు అసలు ఆ కొంచెం కూడా సెన్స్ లేకుండా ఎలా ఆ విధంగా ఆయన ఎలా అనుభవించాడా అని నేను అది తెలుసుకుంటున్నప్పుడే నేను ఆ ఇమాజిన్ చేసుకున్నాను. మరి ఆ ఒక్క మాటలు నేను వింటున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రభువా, ఒక్కసారి నాకు ఇట్లాంటి అనుభవం ఇవ్వు ప్రభువా. నేను నా సమయాన్ని మర్చిపోయేంతగా, నా ఒక ఆ డేని కూడా నేను మర్చిపోయేంతగా మరి నీలో నేను గడపాలి అని నాకు ఒక్కసారి మరి నాకు అలా అనిపించిందండి. దేవునితో మరి ఆయన ఆ విధంగా వారం రోజుల పాటు ఆయన ఒక శరీరము కూడా కంట్రోల్ చేయలేనంతగా మరి దేవుడి సన్నిధిని ఆయన అనుభవించారు. బయటకు వచ్చారు. మరి
తన ఫ్రెండ్ వచ్చారంట మరుసటి రోజు. ఆయన అడిగారంట, వారం రోజులు ఏమైపోయావురా నువ్వు అంటే, ఆయన అంటున్నాడంట చార్లెస్ ఫిన్నీ, నువ్వు మరి ఏం చేసావు వారం రోజులు, నువ్వు వచ్చావా ఇక్కడికని అంటే, వచ్చాను. మరి ఏమైందంటే, నీ గది దగ్గరికి వచ్చి నేను తలుపు తట్టాను, నీ ఏడుపు నాకు వినిపిస్తుంది, నాకేదో అనిపించింది, సంథింగ్ హెవెన్లీ ఎన్కౌంటర్ నీకేదో అవుతుందని అనుకున్నాను, నేను గెస్ చేశాను, ఇంకా నేను నిన్ను డిస్టర్బ్ చేయలేక నేను వెళ్ళిపోయాను అని చెప్పారంట. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమ అంత గొప్పగా మరి చార్లెస్ ఫిన్నీ గారు అనుభవించారండి ఆ రోజుల్లో. మరి ఆయన గురించినటువంటి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటంటే, మరి ఆయన ఎవరికైతే సువార్తను ప్రకటించారో మరి వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఆఖరి వరకు కూడా దేవుడిలో నమ్మకంగా ఉన్నారంటండి. హల్లెలూయా. ఆల్మోస్ట్ వాళ్ళు దేవునిలో చివరి వరకు నమ్మకంగా ఉన్నారంట. ఒక్కళ్ళు కూడా మరి వెనక్కి తగ్గలేదు, భక్తిహీనతలోకి వెళ్ళలేదు. ప్రతి వారు కూడా దేవునిలో ముందుకు కొనసాగారంట. మరి అదే రీతిగా ఒక వ్యక్తి ఆయనను చంపడానికని కత్తి పట్టుకుని వస్తే, ఆ కత్తి ఈయన చూసిన వెంటనే ఆ కత్తి కింద పడేసి ఈయన పాదాల మీద పడి, నన్ను రక్షించండి, నాకు రక్షణ ఇవ్వండి అని అడిగాడంట ఆయన. మరి అదే రీతిగా ఒకసారి చార్లెస్ ఫిన్నీ గారు ఇంగ్లాండ్ పట్టణంలో ఒక ప్రాంతంలో నుండి ప్రయాణం చేసుకుంటూ ట్రైన్లో వెళ్తున్నారంట. మరి ఆ ప్రాంతం వైపు చెయ్యి చాపి, ప్రభువా ఈ ప్రాంతాన్ని రక్షించయ్యా అని అంటే, కొద్ది రోజుల్లో ఆ ప్రాంతం అంతా దేవుళ్ళకి రక్షణలోకి వచ్చేసిందంట. హల్లెలూయా. మరి నేను ప్రభువారిని ఈ పంజాబ్ కోసం అడుగుతున్నానండి. ప్రభువా ఈ పంజాబ్ని క్రీస్తు కలిగిన పంజాబ్గా నువ్వు మార్చు ప్రభువా అని అడుగుతున్నానండి నేను కూడా. నా ప్రార్థన ప్రతిరోజు అదే. మరి ఆ దైవజనుడు మరి ఆయన చెయ్యి ఎత్తి ప్రార్థించిన వెంటనే ఆ ప్రాంతం అంతా కూడా మరి క్రీస్తులోకి వచ్చిందంట. మరి అంత గొప్ప అభిషేకము, అంత గొప్ప మహిమ ఆయన క్యారీ చేశారా మరి ఆ రోజుల్లో. ఆ ఎనాయిటిక్, ఆ ఒక గొప్ప ప్రత్యక్షత ఆయన పొందుకుని ఆ రోజుల్లో సేవ చేసినప్పుడు కొన్ని వేల లక్షల మంది మరి క్రీస్తులోనికి రావడానికి చార్లెస్ ఫిన్నీ గారు ఒక మార్గదర్శిలాగా మరి ఆ రోజుల్లో పనిచేశారు. ఒక గొప్ప మిషనరీగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితము బలహీన పడుతుందన్నప్పుడు, కుంటు పడుతుందన్నప్పుడు, ఎండిపోతున్నామని తెలిసినప్పుడు మనల్ని మనమే తిరిగి మరలా ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకువెళ్ళాలి. ఆ ప్రత్యక్షపు గుడారం అనేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఒక నిర్దిష్ట సమయాన్ని మనము కేటాయించుకోవాలి. దేవునిని గణపరిచే వారిని ఆయన గణపరుస్తానని సమూయేలు గ్రంథంలో వ్రాయబడింది. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. యాకోబు బేతేలు దగ్గర కూర్చున్నప్పుడు మరి ఆ రాత్రి ఆ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఆయన అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఒక స్తంభాన్ని అక్కడ పెట్టి, మరి ఇది దేవుని యొక్క స్థలమే కానీ మరి ఏది కాదు, ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలము, ఇది పరలోకపు గవిని అని ఆయన దానికి ఒక ప్రత్యేకపరిచాడు మరి బేతేలు అనే ప్రాంతానికి. మరి ప్రతి వారు కూడా బేతేలు అనేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవునితో ఆ ఒక ఎన్కౌంటర్ మనం అవుతున్నప్పుడు, దేవునితో మనము ఆ ఒక ప్రత్యక్షపు సమయము మనం తీసుకుంటున్నప్పుడు ప్రభు మిమ్మల్ని ఆయన మహిమతో నింపుతారండి. దేవునికి మీరు కావాలి, దేవునికి మీ యొక్క సమయము కావాలి, దేవునికి మీ యొక్క సమస్తము ఆయనకు కావాలి, ఆయనకు మీ హృదయం కావాలి. ఆయన మీ నుంచి వెండి బంగారాలు, గొప్ప గొప్ప అర్పణలు, లేకపోతే మీ తలాంతులు, మీ యొక్క ఐశ్వర్యము, మీ ఆస్తిపాస్తులు ప్రభు వారు అడగట్లేదు. కానీ నువ్వు నీ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వు, నీ సమయాన్ని నాకు ఇవ్వు, ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని నాకు ఇవ్వు, నేను నిన్ను బలపరుస్తాను, నీ కొరకు ఒక మంచి పాత్ర, నా కొరకు నిన్ను ఒక మంచి పాత్ర వల్ల నేను నిన్ను వాడుకుంటాను అని ప్రభు వారు చెప్తున్నారండి. మోషే మరి ఆ పాలనలోకి వెళ్ళి మరి ఆయన యొక్క మొహము దగదగ మెరిసిందంట.
మరి ఇక్కడ అదే వచనంలో రాయబడింది, నూను కుమారుడైనటువంటి యెహోషువ అనే యవ్వనస్తుడు కూడా ఆ గుడారంలో నుండి వెలుపలికి రాలేదంట. ఇంకా ఈ యెహోషువ కూడా ఆ గుడారంలోకి వెళ్ళినోడు ఇంకా మళ్ళీ రాలేదంటండి. అంటే దేవుడి సన్నిధిని అతను కూడా అక్కడ అనుభవిస్తున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన కూడా అక్కడ అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే మోషే ఆ ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ పెట్టాడో అప్పుడు దేవుడు వాళ్ళతో పాటు నడవడం ప్రారంభించాడండి. ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రకాశము, ఆయన దివ్య తేజస్సు మోషేను అలాగే ఇజ్రాయేలీలందరినీ కూడా నడిపించింది. మరి ఇజ్రాయేలీలందరికీ కూడా ప్రతిరోజు కూడా వారి యొక్క అన్నపానములన్నీ కూడా మోషేనే చూసుకున్నాడంట. ఎలా పోషించాడు? మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళు అడిగినవన్నీ తీసుకొచ్చి పెట్టాలన్నప్పుడు మనము కొంచెం విసుక్కుంటాం. పిల్లలు అన్న తర్వాత మరి ఈ చిరుతిళ్ళు ఎక్కువ తింటారు కదండి. వాళ్ళకి నేను ఈ టైంకి అన్నం పెడతాను తినరా, నేను ఈ టైంకి టిఫిన్ పెడతాను తినరా, ఇంత పాలిస్తా తాగరా అంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు చిన్న పిల్లలు ఎదిగే వయసులో ఉన్నప్పుడు పిల్లలకి ఆకలి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి మరి అడుగుతారు మనల్ని. మరి అవన్నీ మనం చేసి పెట్టాలన్నా లేదా బయట నుండి కొని తేవాలన్నా కొంచెం విసుగొస్తుంది మనకి. ఎలా తేవాలి, ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా పోషించాలి అని. మరి ఈ రోజుల్లో చాలా మంది ఒక్కళ్ళు ఉంటే చాలే అని అనుకుంటున్నారు, ఇద్దరిని కూడా చూడట్లేదు. పోషించే శక్తి ఎవరికి లేదు ఈ రోజుల్లో. మరి అన్ని లక్షల మందిని అసలు మోషే ఎలా పోషించాడండి? వాళ్ళకి ఏది కావాలన్నా సరే, వాళ్ళకి తిండి కావాలన్నా మరి వాళ్ళకి ఏదన్నా కావాలన్నా అన్ని వచ్చి వాళ్ళు మోషేనే అడిగేవారు. మోషేని ఒక నాయకుడిగా దేవుడు అక్కడ పెట్టాడు. నువ్వు వీళ్ళ బాధ్యతలన్నీ నువ్వే చూసుకో అని అన్నప్పుడు మరి వాళ్ళు అందరూ వచ్చి ఈయన అది చేయలేకపోతున్నప్పుడు కొన్నిసార్లు ఈయన పైన సడిగేవారు. అందుకనే ఒకానొక టైం వచ్చినప్పుడు మోషే అంటాడు, నేను వీళ్ళని కన్నానా, నేను వీళ్ళకి ఏమన్నా తండ్రినా, నేను ఏమన్నా తల్లినా, నన్ను ఎందుకు ప్రభువా వీళ్ళు విసిగిస్తున్నారు అని చెప్పి ఆయన విరక్తి చెందిపోతాడు ఒక సమయం వచ్చినప్పుడు. కానీ అన్ని లక్షల మందిని ఆయన పోషించాడంటే అది దేవుడి సన్నిధిలో ఆయన గడపడం వల్లేనండి. దేవుడి సన్నిధిలో ఎవరైతే ఎక్కువగా గడుపుతారో వాళ్ళ దగ్గర నుండి అనేకమైనటువంటి గొప్ప గొప్ప ధననిధులు బయటికి వస్తూ ఉంటాయి. ఒక గొప్ప సమృద్ధిని వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో నీ సమయాన్ని గడుపుతావో, దేవుడిని నువ్వు హానర్ చేస్తావో, నీ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తారు. నీ యొక్క నీడ్స్ అన్నీ, నీకు ఏదైతే మరి అవసరమో, నీకు ఏదైతే ఎమర్జెన్సీనో, నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో అవన్నీ ఆయన యొక్క సన్నిధి నుంచి, ఆయన యొక్క చేతి నుండి నువ్వు పొందుకుంటావు. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచారంట. నువ్వు ఆయన పైన నువ్వు ఆధారపడినప్పుడు నీ కుటుంబములో ఒకవేళ నువ్వు పోషించుకోలేకపోయినటువంటి శక్తి నీకు ఉండకపోవచ్చు, కానీ నిన్ను పోషించేటువంటి దేవుడు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా పోషిస్తాడు, నీ సంఘాన్ని కూడా పోషిస్తాడు. అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనము ఆరాధించే దేవుడు. సో ప్రియమైన సోదరి సోదరులారా, ప్రార్థన లేనప్పుడు, ఆధ్యాత్మికంగా బలహీన పడిపోయినప్పుడు మనం అన్నిటికీ కృంగిపోతాం, మనం అన్నిటికీ వీక్ అయిపోతాం. మరి శారీరకంగా, మానసికంగా అన్ని రీతులుగా మనం కృంగిపోతాం. మనకేం అర్థం కాదు. మరి చిరాకుగా ఉంటాము, ఇరిటేషన్గా ఉంటాము, మనకు ఏది చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతి విషయంలో సనుగుడు గొనుగుడు ఆత్మతో మనము ఆ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడి పైన ఆనుకున్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. అది ఆలస్యమైనా సరే ఆ నిర్దిష్టమైనటువంటి సమయంలో, ఆ నిర్ణీత కాలంలో దేవుడు ఖచ్చితంగా ఆయనను ఆనుకున్న వారికి గొప్ప బహుమానం ఇచ్చి వారిని ఇంప్రెస్ చేస్తాడు, వాళ్ళని సాటిస్ఫై చేస్తారు. హల్లెలూయా. నిన్ను తృప్తిపరిచే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఇక్కడ 1 తిమోతి 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉందండి. ఆ మాట చదివి మనము ఈ సందేశాన్ని ముగించుకుందాము. తిమోతిలకు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము అవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో
ఇప్పటి జీవము విషయంలో, రాబో జీవము విషయంలో వాగ్దానముతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరము అగును. హల్లెలూయా. చూడండి, రాయబడి ఉంది, శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టుకే నీకు ప్రయోజనకరము అగును. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో, రాబో జీవము విషయంలో వాగ్దానముతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయములలో నీకు ప్రయోజనకరము అగును. హల్లెలూయా. చూడండి, వ్రాయబడి ఉంది వాక్యము, నువ్వు శరీరకంగా నువ్వు కష్టపడినటువంటి ఆ కష్టము నీకు కొంచెం కాలం వరకే అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, కొంచెం కాలం వరకే నీకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఎవరైతే దైవభక్తిని అలవాటు చేసుకుంటారో, ఒక క్రమశిక్షణగా చేసుకుంటారో దైవభక్తిని, వాళ్ళకి ఇప్పటి జీవము విషయంలో, రాబో జీవము విషయంలో అది ప్రయోజనకరంగా గొప్ప లాభ సాధకముగా ఉంటుంది అని పౌలు భక్తుడు రాస్తున్నాడండి. అది అన్ని విషయాల్లో నీకు ప్రయోజనకరమగును. ఏ విషయంలో అయినా సరే, నీ ఆర్థిక విషయంలో కావచ్చు, నీ ఆరోగ్యకరమైనటువంటి విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, వారి పిల్లల విషయంలో కావచ్చు, నీ గర్భఫలం విషయంలో కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ సంఘ పరిచర్య విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా దైవభక్తి ఎవరైతే సాధనం చేసుకుంటారో, ఎవరైతే దాన్ని క్రమశిక్షణలో ఉంచుతారో, అలాంటి వారికి అన్ని విషయాల్లో కూడా దేవుడు ప్రయోజనకరంగా ఉంటాడంట. వాళ్ళకి ఏది తక్కువ కాదు, వాళ్ళకి ఏది కూడా కొరత అని ఉండదు వారి జీవితంలో. ప్రతిదీ దేవుడు దాని సమయానుకూలంగా దాని సమయంలో ఆ రీతిగా ఆయన సప్లై చేస్తాడు. ఆయన మన పోషకుడు, ఆయన మనకు సహాయకుడు, ఆయన మనకు శ్రేయోభిలాషి, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయన మన కొండ, మన కోట. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైన బహుశా లేమి గలువై ఉంటాయేమో, కానీ నన్ను నమ్మిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను గౌరవించే వారిని నేను గౌరవిస్తాను, నా మాటలు విని నా ఆజ్ఞలు గైకొని వారి దగ్గర నేను నా తండ్రి నివాసం చేస్తాము, వారితో కలిసి మేము భోజనం చేస్తాము అని ప్రభువారు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నారండి. బహుశా మీరు ఒక బలహీన పడినటువంటి స్థితిలో మీరు ఈరోజు ఈ వాక్యం వింటున్నారేమో, దేవుడి సన్నిధి మీరు అనుభవించలేకపోతున్నారేమో, దేవుని యొక్క నడిపింపు మీ జీవితంలో తగ్గిపోయిందేమో. ఏం పర్వాలేదు, తిరిగి మరలా దేవుడి యొక్క ఆ ఒక క్రమశిక్షణలోకి మీరు రండి. ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని పెట్టుకోండి దేవుడితో. ప్రభువు వారు మీ జీవితంలో నడవట్లేదు అని మీకు అనిపిస్తున్నప్పుడు వెంటనే మీరు రియలైజ్ అయ్యి కోల్పోయినటువంటి సన్నిధిని మళ్ళా సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే, మరి కోల్పోయిన దానికన్నా కూడా అత్యధికంగా ప్రభువారు మళ్ళా మిమ్మల్ని ఇప్పుడు ఆశీర్వదిస్తారండి. ఇంతకు ముందు కన్నా కూడా మరి ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏదైతే ఆ దేవుడితో నడుస్తారో అది ఇంకా మహిమకరంగా, మహిమ నుండి అధిక మహిమలోకి మీరు వెళ్ళే విధంగా ప్రభువారు మిమ్మల్ని వాడుకుంటారు. మరి మునుపటి మందిరం కన్నా కడవరి మందిరం యొక్క మహిమ అధికంగా ఉన్నది అని హగ్గయి గ్రంథంలో రాయబడి ఉంటది. మరి మీ మునుపటి జీవితం కన్నా కూడా ఇప్పుడు తిరిగి ప్రభు వారితో మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు ప్రారంభిస్తుంటే తప్పకుండా ప్రభు వారు ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారండి. హల్లెలూయా. పడిపోయిన మీ బలిపీఠాన్ని తిరిగి కట్టండి. మీ కుటుంబంగా కలిసి మీరు ప్రార్థన చేయండి. మీరు మీ భర్త కలిసి, లేదా మీరు మీ తల్లిదండ్రులు కలిసి, మీరు మీ సహోదరులు కలిసి, ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే మీరు మీ స్నేహితులు కలిసి, ఎక్కడ ఉంటే అక్కడ ఒక కొద్ది సమయమైనా, ఒక అరగంట అయినా సరే ముందు దేవుడితో సహవాసం చేయడము, ఒక నిర్దిష్టమైనటువంటి సమయానికి ప్రతిరోజు కూడా ఒక సమయాన్ని పెట్టుకోండి. అది తెల్లవారుజామున లేకపోతే సాయంకాలమా రాత్ర అనేది మీ యొక్క ఇష్టం అండి. మీరు ఎప్పుడు మరి ఆ సమయాన్ని కేటాయించుకుంటారనేది అది నేను మీ విజ్ఞప్తికి వదిలివేశాను. మరి మీ యొక్క సమయం ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు ఒక సమయము ప్రతిరోజు ఒక
ఆ ఒక టైం అనేది మీరు మెయింటైన్ చేయండి. ఆ సమయానికి ప్రభువారు ఖచ్చితంగా మరి ఆ ప్రాంతంలో వచ్చి మీతో మాట్లాడతారు, మిమ్మల్ని బలపరుస్తారు. అనేకమైనటువంటి గూఢమైనటువంటి సందేశాలు, మర్మాలు, ప్రత్యక్షతలు మీతో బయలుపరిచి మిమ్మల్ని మహిమ నుండి అధిక మహిమలోకి, కృప వెంబడి కృపలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. మరి దైవ భక్తి విషయము అన్నిటిలోనూ లాభసాధకంగా ఉంది అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దైవ భక్తిని అభ్యసనం చేసుకోండి. అది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక పూటలో వచ్చేది కాదు. రోజు 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 మీరు దేవుడితో ఏ విధంగా నడుస్తున్నారో దాన్ని బట్టి ప్రభువారు మిమ్మల్ని మహిమపరుస్తారు. పోగొట్టుకున్నానని నిరాశ చెంది మీరు అసలు ప్రార్థించకుండా ఉండడం కన్నా ఈ రోజు నుంచి తిరిగి మరలా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయండి. ఒక అరగంటతో ప్రారంభించండి. ఒక 2 పాటలు పాడండి, ఒక 5 minutes ప్రేయర్ చేయండి, ఒక 3 అధ్యాయాలు చదవండి. వీటంతటి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదండి, చాలు కదా. ఒక హాఫ్ అన్ అవర్తో స్టార్ట్ చేయండి. క్రమక్రమంగా మీరు సమయాన్ని పెంచుకోండి. 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు, 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు, 50 నిమిషాల నుంచి గంట. అలా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీరే మీ యొక్క సమయం పెరిగిపోతూ ఉంటుంది. ఎవరు మీ యొక్క చెప్పక్కర్లేదు కూడా. హల్లెలూయా. కాబట్టి క్రమశిక్షణ అనేది ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రకటన గ్రంథంలో లవోదికే సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నేను నిన్న నా నోటి నుండి ఉమ్మేస్తాను అంటాడండి ప్రభు. నా ఒక సజెషన్ ఏంటంటే మీరు వెచ్చగానే ఉండండి, చల్లగా ఉండద్దు, నులివెచ్చగా అసలు ఉండద్దు. వెచ్చగా ఉండండి, మసులుతూ ఉండండి, మండుతూ ఉండండి, దేవుళ్ళో ప్రకాశించండి. దేవుడి కోసం, దేవుడి కోసము మనము ప్రకాశిస్తున్నప్పుడు, దేవుడి కోసం మనం మండుతున్నప్పుడు దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. ఒకరోజు ప్రభువారు పొద్దున్నే లేవగానే నాతో ఒక మాట అన్నారు, నీలో నన్ను నేను మహిమపరుచుకోవాలనుకుంటున్నాను అని ఆ మాట చెప్పారు నాతో. దేవుడు ప్రతి వారిలో ఆయన మహిమపరుచుకోవాలనుకుంటున్నారు. మీ ద్వారా ఆయన మహిమను బయటకు చూపించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ మహిమ బయటికి రావాలి అని అంటే అది మీ చేతుల్లోనే ఆధారపడి ఉంది. దయచేసి పడిపోయిన మీ బలిపీఠాన్ని మోషే వలె తిరిగి మరలా నిలబెట్టండి, యాకోబు వలె నిలబెట్టండి, దావీదు వలె. మరి దినమునకు 7 మార్లు దావీదు ప్రార్థించాడు, దానియేలు 3 మారు దేవుడికి ప్రార్థించాడు. ఒక సమయాన్ని పెట్టుకోండి, ఒక ప్రాంతాన్ని పెట్టుకోండి, ఒక స్థలాన్ని కేటాయించండి. తప్పకుండా మరి ఆ సమయంలో ప్రభుతో ఎన్కౌంటర్ అవ్వండి. ఆయన మీతో కలిసి మిమ్మల్ని గైడ్ చేస్తారు. హల్లెలూయా.